హే గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే యశోది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెంటర్ చూడడానికి వెళ్తున్నాము. సో 10th కంప్లీట్ అయిపోయింది, అప్పుడే ఇంటర్ వచ్చేసిందా అని అనిపిస్తుంది. సో మిమ్మల్ని కూడా చూపిస్తాం ఇక్కడ సెంటర్ పడ్డదా. సో లెట్స్ గో అండ్ విష్ మై డాటర్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ హర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్. సో లెట్స్ గో. లేదా ముందు స్కూల్ పోవా? ఇట్లే కదా జూనియర్ కాలేజ్ ఇదే ఉంది కదా, స్కూల్ కాలేజ్ ఒకటే ఇలా. సో ఫైనల్లీ గైస్, మేమైతే మా డెస్టినేషన్కి వచ్చేసినాము. మీకు వెనకాల కనిపించవచ్చు. సో ఇదే మా యశు సెంటర్, సెంట్ ఆన్స్ హై స్కూల్. ఇది సెంట్ ఆన్స్ జూనియర్ కాలేజ్ ముంగట ఫస్ట్ ఇయర్ సెంటర్ సెంట్ ఆన్స్ జూనియర్ కాలేజ్లో పడ్డది. సో ఇది వచ్చేసి కాలేజ్. ఇదేంది ఎంట్రన్స్? ఫైనల్లీ గైస్, సెంటర్ అయితే చూసేసినాము. చాలా దూరం ఉంది, ట్రాఫిక్ కూడా చాలా ఘోరంగా ఉంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ డే చూడాలి ఎలా ఉంటుందో. సో 1 day బిఫోర్ వచ్చి చూసుకుంటే బెటర్ ఉంటుందని మేము వచ్చి చూడడం జరిగింది. ఓ మై గాడ్, నేను చెప్పానా ట్రాఫిక్ ఫుల్ అంటే ఫుల్ ఉంటుందని. డెఫినెట్లీ సేమ్ నేను అనుకున్నట్టే అట్లానే అయింది. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది, బ్రిడ్జ్ నుంచి కింది దాకా ఫుల్ ట్రాఫిక్. లక్కీలీ నేనైతే తనని డ్రాప్ చేయడానికి వచ్చిన. తన సింగిల్గా వస్తే మాత్రం పాపం చాలా సఫర్ అవుతుండే. సో నేను అదే అనుకున్నాను, ఫస్ట్ డే నేను డ్రాప్ చేస్తేనే బెటర్ అని. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. అఫ్కోర్స్ ఎందుకంటే సెంటర్ అక్కడ అందరికి చాలామందికి పడ్డది, మళ్ళీ ఇంకొకటి ట్రాఫిక్ ఏరియా కాబట్టి చాలా ఉంటుంది. సో నా గెస్ కరెక్ట్ అయింది. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ మీరు చూడవచ్చు, పిచ్చ ట్రాఫిక్ ఉంది. ఇది ఎప్పుడు క్లియర్ అవుతుందో ఏమో ఈ ట్రాఫిక్. నాకేమో టెన్షన్ అవుతుంది. ఎగ్జామ్ టైం దగ్గర వచ్చేసింది, నాకేమో టెన్షన్ అవుతుంది. ఓకే, లక్కీలీ క్లియర్. ఓకే, ఫాస్ట్ మూవ్ ఫాస్ట్. ఓ మై గాడ్, మీరు చూడవచ్చు ఎంత అంటే ఎంత ట్రాఫిక్ ఉంది. ఇక్కడ చూడవచ్చు మీరు, నా టెన్షన్ నాకుంది. ఎగ్జామ్ టైం అయిపోతుంది, ట్రాఫిక్ ఒక్కటి. మీరు ఒక్కసారి చూడండి యశుని, చూడండి. మంచిగా రిలాక్స్ అయ్యి వెనకాల వీడియో తీస్తుంది. అదొకటి చూడండి, అద్దంలో చూడండి, రిలాక్స్ ఉంది. నాకేమో పాపం తనకు కూడా టెన్షన్ కనిపిస్తుంది కళ్ళలో. నాకేమో ఎంత టెన్షన్ అవుతుంది తెలుసా. ఎప్పుడెప్పుడు ఈ బస్సు ఒకటి వచ్చి నా మధ్య పాపం యశుకి ఇక్కడ చాలా ఆకలి అవుతుంది. మార్నింగ్ ఏం తినలేదు, అందుకే ఇక్కడ తినిపించి సెంటర్కి తీసుకెళ్దామని అనుకున్నాను. సో వీడియో తీయగానే తనకు కోపం అవుతుంది, ఎందుకు తీస్తున్నాను తింటప్పుడు వీడియో అని. ఫైనల్లీ మేమైతే సెంటర్ దగ్గరికి వచ్చేసినాం. సో యశు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, షీ ఈజ్ హ్యావింగ్ హర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ లెట్స్ గో అండ్ సీ హర్ సెంటర్. వెళ్తున్నారు. బెస్ట్ ఆఫ్ లక్, బాయ్. మంచిగా సరేనా? యశు వచ్చినప్పుడు మెల్లగా రా, బండి అక్కడ కార్నర్లో పెట్టిన కీసిన దగ్గర.
సో ఫైనలీ గైస్ మీరైతే చూసిండ్రు, చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. సో ఇష్యూ అయితే లోపలికి వెళ్ళిపోయింది, టెన్షన్ ఫ్రీ ఇప్పుడు. సో ఇక్కడే పక్కన టెంపుల్ ఉంది, అయ్యప్ప స్వామి టెంపుల్. ఎన్నో ఇయర్స్ నుంచి వెళ్దాం అనుకుంటున్నా, ఎప్పుడు వెళ్ళలేదు. ఎన్నోసార్లు ఇక్కడ నుంచి ముందు నుంచి రావడం పోవడం జరిగింది కానీ ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫైనలీ ఆ డే వచ్చేసింది, అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని వెళ్దాం, ఓకేనా. సో ఇదే అండి అయ్యప్ప స్వామి టెంపుల్, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇది వచ్చేసి బొల్లారం మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. సో ఎన్నో ఇయర్స్ నుంచి అంటే ఇక్కడ టెంపుల్ ఉందని తెలుసు కానీ దీని ముందు నుంచి చాలాసార్లు వెళ్ళడం రావడం జరిగింది కానీ ఎప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోలే. సో నేను మా హస్బెండ్ ఈ టెంపుల్కి అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాము. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకున్నాం, ఇంత దగ్గర పెట్టుకున్నాక కూడా వెళ్ళలేకపోయాము. సో ఫైనల్లీ ఇవాళ ఇష్యూని అక్కడ సెంటర్లో దించేసి దర్శనం అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దాని తర్వాత పక్కనే ముత్యాలమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. సో అక్కడ కూడా దర్శనం చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడైతే దర్శనం చేసుకుందాం, ఎందుకంటే అయ్యప్ప స్వామికి అంటే వెనస్డే ఇంకా చాలా ఇష్టం ఉంటుంది. సో ఇది లక్కీలీ మాకు వెనస్డే రోజే ఇష్యూకి ఫస్ట్ ఎగ్జామ్ ఉంది. సో అదే రోజు మాకు ఈ దర్శనం అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో లెట్స్ గో టు ముత్యాలమ్మ టెంపుల్ నౌ. సో హియర్ ముత్యాలమ్మ టెంపుల్కి అయితే వచ్చేసినాము, పక్కనే ఉంటుంది కొంచెం డిస్టెన్స్లో. సో ఈయన అయితే ఎప్పుడు ఫోన్లో బిజీ పాప. ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్ టుక్ ద టైమ్ అండ్ కేమ్ విత్ మీ, థ్యాంక్ యూ. సో అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది, వెరీ హ్యాపీ అండి. సో ఇలా మార్నింగ్ నుంచి దర్శనం గుళ్ళో దర్శనం అవుతుంది. సో మార్నింగ్ అయితే చాలా బాగా స్టార్ట్ అయింది. లెట్స్ హోప్ ఫర్ అ బెస్ట్ టిల్ ఈవినింగ్. చలో లెట్స్ గో. వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ దర్శనం, అయ్యప్ప స్వామి దర్శనం అండ్ ముత్యాలమ్మ టెంపుల్ దర్శనం. ఏముందండి అక్కడ? గౌశాల. అంతే. అప్పుడు మళ్ళీ మనకు సెట్ కాదు కదా. కానీ మనకు మళ్ళా ఇట్లా ప్రాబ్లం అయిపోతుంది. అదే ఇద్దరు కలిసేసి వస్తున్నారు. సో ఎలా రాసిరో ఎగ్జామ్ కనుక్కుందాం. ఎట్లా రాసిన ఎగ్జామ్? ఈజీగా వచ్చిందా? ఎన్ని మార్క్స్ వస్తాయి చెప్పాలి, అందాజా చెప్పాలి ఎన్ని వస్తాయో. ఆగు తల్లి, వచ్చింది మీ అక్క, ఆగు అమ్మా. వీటి నువ్వు తొందరగా వచ్చేసినావు స్కూల్ నుంచి? నేను ఏడా ఏడా? అయ్యా, మరి ఎవరు లేపారు నిన్ను? దెబ్బ తగిలిందా? ఎక్కడ? ఇట్లా పడిపోయినావా? మజా వచ్చిందా? స్కూల్లో మిస్ చేసినావు మమ్మల్ని? మజా వచ్చిందా స్కూల్లో? మజా అదో అందరికన్నా ఫాస్ట్గా వచ్చేసినావు కదా నువ్వు. అందరు ఎవరు పోలే కదా, ఇంకా ఫాస్ట్గా వచ్చేసినావా? వా, అన్నం మీద తింటురా ఇంకా? నువ్వే ఫాస్ట్గా వచ్చేసినావు కదా పొద్దున్న చెప్పు.
మొత్తం అయిపోయిందా అయిపోయిందా మమ్మీని కూడా దీన్ని కూడా కాలం ఉంది. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.